నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాం. అయితే మనిషి జీవితంలో సాధన ఎంత అవసరం? సామాన్యుడు కూడా సాధన చేయగలడా? మనకుండేటటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి, మనోధైర్యం కలగడానికి సాధన నిజంగానే సహాయం చేస్తుందా? అసలు ఈ సాధన ఎలా చేయాలి? ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మన ముందున్నాయి. వాటన్నిటికీ సమాధానాల కోసం నేను వచ్చాను. వాటితో పాటు మీకు కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాము. మనతో పాటు ఉన్నారు గురువుగారు రమణానంద భారతీ స్వామీజీ. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి సాధన అంటే ఏంటి, ఎలా చేయొచ్చు, ముక్తికి మార్గం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సాధన, మనిషి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాడు కదా గురువుగారు. అవును. ఆ సమస్యల్ని మనం ఒక్కొక్కసారి అధిగమించలేకపోవచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ మనం అదే సమయంలో ధైర్యంగా ఉండడానికి, మనోధైర్యం కలిగి ఉండడానికి సాధన అవసరమని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు సాధన అంటే ఏంటి, దాన్ని ఎలా చేయొచ్చు? శాంతి శాంతి శాంతి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం మమ గురు యోగానంద భారతి వందే గురు పరం పరం. ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారములు. ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనములు. మా గురువుగారు అయినటువంటి హఠయోగ శ్రేష్ఠ కుండలిని ప్రవీణుడు శ్రీ 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 యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ, ముందుగా శ్రీ మీడియా యాజమాన్యానికి, అలాగే విష్ణుప్రియ గారికి, అలాగే లక్ష్మణ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదములు, నా ఆశీస్సులు. ఇప్పుడు సాధన అంటే ఏమిటి? సాధన అందరూ చేయొచ్చా, చేయకూడదా? స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా, చిన్నపిల్లలు చేయొచ్చా, వృద్ధులు చేయొచ్చా, ఎలాంటి వారు చేయొచ్చు అనే ప్రశ్న మంచిగా అడిగారు. ఇప్పుడు దీని గురించి ఆ సద్గురువు ఏమి పలికిస్తాడో అది పలికేటందుకు ప్రయత్నిస్తాను. నా ప్రమేయం అయితే నేను ఉండదు. ఆ సద్గురు ఏం పలికిస్తాడో ఆ పలుకులను అందరము కూడా శ్రద్ధగా విందాం, ఆచరిస్తాం. సాధన అవసరం. ఇప్పుడున్న మానవాళికి సాధన చాలా అవసరము. కానీ ఈ బ్రతుకు ప్రయాణంలో టైం అనేది మనకు దొరకడం లేదు చాలామంది. ఎందుకంటే డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్లు మనము ఉద్యోగాల రీత్యా కావచ్చు, వేరే ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు మనం చేసే పనులే మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందులో టైము మనకు దొరకటం లేదు. కాబట్టి చాలామంది సాధన చేయాలి అనుకున్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండడం సమంజసము. కాకపోతే సాధన చే పనులు సమకూరు ధరలు అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయొచ్చు. ఇందులో లింగభేదం లేదు. బాల్యం నుండి కూడా సాధన పూర్వం చేశారు, ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు. టైము దొరకదు, తనంతటికి టైము వెళుతూ ఉంటుంది. కానీ మనమే టైము తెచ్చుకొని చేయవలసి ఉంటుంది. 24 గంటలు మనిషి మనుగడకు ఎంత ముఖ్యమో భగవంతుని గురించి కూడా
మన ఆరోగ్యం గురించి కూడా మనము దినానికి ఒక అర్ధగంట, ఒక గంట సమయం కేటాయించడం చాలా అవసరం. 23 గంటలు మన జీవన విధానానికి, కష్టపడడానికి, సంపాదించడానికి, సుఖాలు అనుభవించడానికి ఎంత అవసరమో వీటన్నిటికంటే ముఖ్యముగా అవసరమైనది మన వల్ల మనం తెలుసుకోవడము, భగవంతుని గురించి తప్పించడము భక్తి. భక్తి అంటే భగవంతుడే సర్వము, భగవంతునికి మించింది ఏదీ లేదు. చరాచర జీవరాశుల్లో జగత్ అంతటిని కాపాడుతున్నది ఒక్క ఆ చైతన్య స్వరూపుడే, ఆ భగవంతుడే. కాబట్టి పంచభూతాల రూపంగా గాలి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా మనకు సహాయపడుతున్నాయి. మరి వాటికి మనం ఎలాంటి కృతజ్ఞత భావం కూడా మనం చూపలేదు. వాటి నుండి తీసుకుంటున్నామే కానీ వాటికి తిరిగి మనం ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి సాధన అనేది చాలా అవసరం. ఇప్పుడు సాధన వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు ఉన్నాయి. భగవంతుని గురించి సాధన చేయొచ్చు, మన ఆరోగ్యం గురించి కూడా సాధన చేయొచ్చు, మన ఉన్నతికి కూడా సాధన చాలా ఉపయోగపడుతుంది. టైం అనేది రాదు, మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. 24 గంటల్లో 1 గంట లేదా అర్ధగంట మన కోసం మనము కేటాయించుకున్నట్లయితే మన ఉన్నతికి ఆ అర్ధగంట మనకు సహాయపడుతుంది. 23.5 గంట నీ వ్యవహారంలో ఉన్నా కూడా అర్ధగంట మనం టైం తెచ్చి పెట్టుకుంటే ఆ అర్ధగంట మనకు చాలా ఉపయోగాలు ఇస్తుంది. ఎలా చెయ్యాలి గురుగారు సాధన? ఇప్పుడు మామూలుగా సాంసారిక జీవితంలో ఉండి తన నిత్య జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు 24 గంటలో ఒక అర్ధగంట తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అరగంటలో తనని తను కంట్రోల్ చేసుకోగలిగే సాధన ఏ మార్గం ద్వారా సాధించవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి ఉంది, తల్లికి సంటి బిడ్డ ఉన్నాడు, బిడ్డ ఏడుస్తున్నాడు. తల్లి ఏమో ఇంట్లో వంట చేయాలి, వంట ఆపకూడదు, బిడ్డ ఏడవకూడదు, రెండుటిని ఒకే తూరి ఆమె చేయాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది ఆమె? వంట చేస్తుంది, బిడ్డను సముదాయిస్తుంది. ఎలా సముదాయిస్తుంది? ఏడ్సే బిడ్డకు బొమ్మలు ఇస్తుంది లేదా బిస్కెట్లు ఇస్తుంది. ఆ ఏడు పాపి బొమ్మలపైన దృష్టి పెడతాడు. అంతలోపు వంట తయారు చేస్తుంది, వచ్చిన వాళ్లకు వడ్డిస్తుంది. మళ్ళీ ఆడుకునింది అయిపోతుంది బిడ్డకు, మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. అప్పుడు మళ్ళీ బిడ్డను ఎత్తుకుంటుంది, ఏడుపు మాన్పిస్తుంది. ఇక్కడ ఇది రెడీ ఉంటుంది, అక్కడ అది రెడీ ఉంటుంది. ఒకే సమయంలో అన్నీ చేసిందా లేదా? మనం కూడా అలాగా చేసుకోవచ్చు. మన పనులు వదలవలసిన పని లేదు, సంసారము వదలవలసిన పని లేదు, అలాగని సమయాన్ని వదలవలసిన పని లేదు. అన్నీ చేసుకుంటూ భగవంతుని తలుచుకోవచ్చు. అంటే వాళ్ళు శ్రద్ధగా సాధనలోకి వెళ్ళడానికి ఏం చేయాలి? సాధన ఈ మార్గంలోనూ చేసుకోవచ్చు. అంటే ఇది కొంత లేట్ అవుతుంది, ఒక అర్ధగంట. ఇప్పుడు టైం దొరకడం లేదు, 5ంటికి లేస్తారనుకోండి, 4ంటికి లేయండి తెల్లవారి. ఇప్పుడు 5ంటికి లేస్తే మీకు టైం తక్కువగా ఉంది, 4ంటికి 1 గంట ముందు లేయండి. అర్థమవుతుందా? 1 గంట ముందు లేస్తే మీకు టైం దొరుకుతుంది కదా. అప్పుడు స్నానానికి ఒక అర్ధగంట తీసేయండి, కాలకృత్యాలు అర్ధగంట అయితే ఇంకా అర్ధగంట ఉంటుంది కదా. అప్పుడు మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేయాలి అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళండి, ఓ మంత్రదీక్ష, బ్రహ్మోపదేశం అంటారు, మంత్రదీక్ష తీసుకోండి. ఏ మంత్రం ఇస్తాడో మీకు ఏది ఇష్టమో అది అడిగి ఇప్పించుకోవచ్చు. మీకు ఒక దేవుడు అని ఇష్టం ఉంటుంది కదా, దేవుని నమ్మేవాళ్ళు అయితే మాకు ఈ దేవుడు ఇష్టము, మాకు ఈ మంత్రం ఇవ్వండి గురువుగారు. ఆ మంత్రం తీసుకోండి, మంత్రము జపం చేసుకోండి.
మంత్రంతో పాటు క్రియలు కూడా నేర్పించుకోండి. ఉత్తమ మంత్రం అయితే చాలా రోజులు పడుతుంది. మోక్షము అనేది ఒకటి ఉంది మనకు. అవును. భక్తి తర్వాత మోక్షం. భక్తి ఎంత అవసరమో అంతకు ఇంకా అవసరము ముక్తి. భక్తికి ముక్తికి తేడా ఉంది. భక్తి అంటే ఆశించి చేసేది భక్తి. ఏం ఆశించి? ప్రపంచంలో ఈ సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి, కోరికలు ఉంటాయి, ఆ కోరికలను ఉపయోగించుకోవాలి, కోరికలను పొందుకోవాలి. కాబట్టి భగవంతునికి మన బాధలు చెప్పుకొని జరిగే దానిలకు మాకు సహాయం చెయ్యి, ఈ కోరిక మాకుంది, ఇది మాకు కావాలి అని చెప్పి చేసేదాన్ని భక్తి అంటారు. కోరికలు కోరేదే భక్తి. భక్తి నుంచి కోరికలకే ఉపయోగం. అది అంటే కోరికలతో సంబంధంగా చేసే పూజని భక్తి భక్తి అంటాం. సాకార పూజ అంటారు. అది సాకార భక్తి, బాహ్య పూజ అంటారు. ముక్తి అంటే ఈ భవబంధంలో ఉండి 84 లక్షల జీవరాశుల్లో జన్మిస్తూ గతిస్తూ జీవునికి విశ్రాంతి అనేది లేక, ఆనందం అనేది లేక ఇలా కొట్టుమిట్టాడుతూ ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ, ఇప్పుడు ఒక పురుగు ఏమి చేస్తుంది? కాంతి దగ్గరికి వస్తుంది. ఆ కాంతిని భ్రమించి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అందులోనే పడి చనిపోతుంది. అలాగే మనము కూడా ఇదే శాశ్వతం అనుకొని ఇంద్రియాలు నిగ్రహ శక్తి లేక బాహ్యం ప్రపంచమే శాశ్వతం, ఇది ఒక మాయ అంటారు. మళ్ళీ ఇందులో పడి భార్య బిడ్డలు బంధువులు ఈ సంసార వ్యసనాలలో పడి మన మార్గాన్ని మర్చిపోయి ఆ పురుగులాగా ఇలాగే ఇదే శాశ్వతమని దీన్నే భ్రమించి పూర్తి ఆనందమా లేదు, అలాగని దుఃఖము లేదు, కొంత ఆనందము కొంత దుఃఖము ఇందులో. దానికే వ్యామోహము చెంది అలాగే మన జీవితాన్ని పూర్తి చేసేస్తాం. ఇందాక ఒకటి చెప్పారు కదా గురుగారు, గురువు దగ్గర మనం నేర్చుకోవాలి అని. మనం సాధన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఖచ్చితంగా మంత్రాన్ని నేర్చుకుని ఉండాలా? ఒకవేళ ఆ మంత్రం కూడా గురుముఖతానే నేర్చుకోవాలా? ఇవేమీ లేకుండా ఇప్పుడు సాధారణ పద్ధతిలో మెడిటేషన్ అనే పద్ధతిలో ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడానికి మంత్రం లేకుండా గురుముఖత కాకుండా ధ్యానం చేయడానికి వీలు పడదా? వీలు పడదు అంటే దీనికి మనకు పూర్వం ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడే కదా, జగద్గురు అన్నారు కదా. భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాడు అర్జునుడికి. అలాంటి అతనికి గురువు ఉన్నాడా లేదా? సాందీప మహామణి గురువు. మరి ఎందుకు వెళ్ళాడు? గురువు వద్దు అనుకుంటే ఆయన గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అప్పటికి వాళ్ళకే అప్పుడు ఇంకా అది సత్యకాలమే, కొంతవరకు ద్వాపరయుగము, కొంత ఇంకా ధర్మంతో కూడుకున్నటువంటిది. అలాంటి అవతార పురుషుడు కూడా గురువుని ఆశ్రయించాడు. అవునా? మరి అలాంటి వాళ్ళకే గురువు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో ఈ కలియుగం అంతా అధర్మములతో కూడుకున్నటువంటి యుగం. మరి ఇప్పుడు గురువు ఉండాలా వద్దా? గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. నువ్వు ఎంత సాధన చేసినా ఆ సాధన ఫలితంతో నీకు ఫలితం వచ్చినా గురువు లేకపోతే అది ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? శ్రీరామచంద్రుడు కూడా అవతార పురుషుడే, అతనికి కూడా గురువు ఉన్నాడు కదా. వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి కులగురువు. మరి వాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళి బల అతి బల అని విద్య నేర్చుకున్నారు కదా రామలక్ష్మణులు ఇద్దరు. మరి వాళ్ళకు గురువు ఉన్నాడు కదా, మరి మనకు ఉండాలా వద్దా? అంటే ఖచ్చితంగా మనం సాధన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఒక గురువు అయితే కావాలి. ఇప్పుడు మన సనాతన ధర్మము చాలా గొప్పది. సనాతన ధర్మము అంటే ఇప్పుడు ఉంది రేపు ఉండకపోతుంది కాదు. సృష్టికి పూర్వం నుంచి, సృష్టి ముందు, సృష్టిలో, సృష్టి తర్వాత కూడా సనాతన ధర్మం ఉంటుంది. శాశ్వతమైనటువంటిది సనాతన ధర్మము. ఇప్పుడు ఉండి రేపు లేకుండా పోయేది కాదు. కాబట్టి
మన సనాతన ధర్మంలో గురువుకు ఒక ప్రాముఖ్యత ఇచ్చారు, దేవునికి ఇవ్వలేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. మరి దాన్ని ఎందుకన్నారు? గురువు లేకపోతే దేవుడు లేడు. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరుడు. సృష్టి స్థితి లయ 3 గురువే. సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. లయకర్త ఎవరు? ఈశ్వరుడు. లయం చేసేది శివుడు. స్థితికర్త అంటే పోషణ చేసేది విష్ణువు. ఆ ముగ్గురిని గురువులో పెట్టారా లేదా? గురువు కంటే గొప్పవాడు ఎవరు? ఎవరు లేరు. గురువు లేకుండా నువ్వు ఎంత సాధన చేసి ఎంత తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే నైనా గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ రా అంటాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు నువ్వు తపస్సు చేసినా కూడా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. పూర్ణంగా నీకు దొరకదు. పూర్ణం సిద్ధించాలి, మనకు పరిపూర్ణత కావాలంటే గురువు నుంచే వెళ్ళాలి. ఇప్పుడు గురుముఖత నేర్చుకున్న ధ్యానంతో సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏకాగ్రత కుదరడానికి ఏదైనా మార్గం ఉంటుందా గురువుగారు? ఆ మార్గం చెప్పండి. ఏకాగ్రత అంటే అది ఎక్కడి నుంచో రాదు, మనలోనే మనం తెచ్చుకోవాలి. గురువుగారు కొన్ని పద్ధతులు చెప్పింటాడు, కొన్ని మార్గాలు చెప్తాడు. మంత్రం ద్వారాను ఏకాగ్రత తెచ్చుకోవచ్చు, కానీ కొంత లేట్ అవుతుంది. అదే క్రియలు ఉన్నాయి, ప్రాణాయామ క్రియలు ఉన్నాయి, రేచక పూరక కుంభక ప్రాణాయామాలు ఉన్నాయి. అంటే పూరకం అంటే శ్వాసను తీసుకోవడము, తీసుకున్న శ్వాసను కొంతసేపు ఆఫ్ చేసుకోగలడము కుంభకం, వదలడము రేచకం. తీసుకునేది పూరకం, ఆఫ్ చేసేది కుంభకం, వదిలేది రేచకం. ఈ ప్రాణాయామ సాధన వల్ల మనసు నిలబడుతుంది అన్నారు. ఎందుకన్నారు? మనసుకు శ్వాసకు సంబంధం ఉంది. శ్వాస అంటే గాలి కదా, ప్రాణశక్తి శ్వాస, ఊపిరి అంటారు. గాలికి వేగం ఎక్కువ, మనసుకు ఇంకా వేగం ఎక్కువ. మనసు కనపడదు, గాలి కనపడదు, కానీ గాలి స్పర్శ తగులుతుంది. అర్థమవుతుందా? అప్పుడు గాలిని పట్టుకుంటే మనసు నిలబడుతుంది అన్నారు మన పూర్వము, మన భారతీయ ఋషులు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మనసును కంట్రోల్ చేసుకోవాలంటే శ్వాసను పట్టుకోవాలి. శ్వాస ఉంటే శివుడు, శ్వాస పోతే శవం కదా. ఊపిరి ఉంటే శివము, ఊపిరి పోతే శవం. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? శ్వాస కావాలి. చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, కన్ను లేకపోయినా, కిడ్నీ లేకపోయినా, గుండె లేకపోయినా వేరే చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఊపిరి లేకపోతే వేస్తాడా? ఊపిరి లేకపోతే వేసేకి ఇంకా ఆ విద్య రాలేదు. ఎంబీబీఎస్ డాక్టర్లకు కూడా ఆ విద్య రాలేదు, వాళ్ళకు ఎవరికి రాలేదు. వచ్చిందా? ఒక్క ప్రాణాయామంలో వచ్చింది. మన పూర్వం ఋషులు ఇచ్చారు మనకి. కొన్ని వందల సంవత్సరాల బ్రతికే కూడాను మనకి ఈ ఊపిరిలో ఉంది. ముక్కులోన గాలి ముక్తికి త్రోవ అన్నాడు వేమన యోగి, అన్నాడు కదా. మరి దీన్ని బట్టి మనం ఆ శ్వాసను పట్టుకునే విధానం మనకు తెలిస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆలోచనలు తగ్గుతాయి, ఆకలి దప్పులు తగ్గుతాయి, మన మార్గానికి వెళ్ళచ్చు, ఆయుసు వృద్ధి చెందించుకోవచ్చు. ఈ కరోనా లాంటి మహమ్మారులు కూడా రావు మన దగ్గరికి శ్వాసను పట్టుకుంటే. కరోనా ఏమిటి వస్తున్నది? కరోనా శ్వాస నుంచే కదా మనిషి ఇబ్బంది పడుతుంది. ఊపిరి అందకే కదా, ఆక్సిజన్ అందక సిలిండర్లు పెట్టించుకొని అయినా చనిపోతున్నారు కదా. మరి హాయిగా ప్రాణాయామ సాధన చేస్తే వాటిని కూడా జయించవచ్చు. అంటే ఇప్పుడు సాధన ద్వారా మనిషి శారీరక మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఖచ్చితమైన అవకాశం అయితే ఉంది. అన్నిటికీ ఒక్కటే, సర్వరోగానికి సారాయి మందు అన్నట్లు సర్వరోగానికి శ్వాస మందు. శ్వాసను పట్టుకుంటే దేవుడు అవుతావు, మృత్యుంజయుడు అవుతావు, చిరంజీవి అవుతావు, ఇంకా కాంతి అయితే లేదు. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? శ్వాస ఎక్కువ నడిస్తే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఆలోచనలు ఎక్కువ వస్తే ఆకలి పుడుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు కష్టమే, శ్రమ చేస్తేనే ఆకలి పుడుతుందని. ఊరికే కూర్చుని ఆకలి పుడుతుంది. పుడుతుందా పుట్టదా?
మరి శ్రమ చేయలేదు కదా, మరి ఎందుకు పుడుతుంది ఆకలి? ఆలోచన. ఎగ్జామ్ ఊరికే కూర్చోవడం అంటే ఇక్కడ శారీరక శ్రమ లేదేమో కానీ మనిషి మానసికంగా శ్రమ పడుతున్నాడు. ఆకలి తప్పకుండా లోపల మానసికంగా ఆలోచనలు ఉన్నాయి కదా, ఆలోచనలు ఉండేంత వరకు ఆకలి దప్పిక మానదు, మన ప్రయాణము ఆగదు. ఆలోచన నుంచే ప్రయాణం కదా. అవును. ఇక్కడ ఒక ఆలోచన పుట్టిందంటే బయటకు వెళ్తాం. ప్రపంచము బయట లేదు, మనలోనే ఉంది. పంచభూతాలతో ప్రపంచం తయారైంది, ప్రకృతి. మనం కూడా పంచభూతాలతోనే ఈ దేహం తయారైంది కదా. ఇక్కడ ఒక ఆలోచన వస్తేనే బయటికి వెళ్తున్నాం. అవును. బయటికి వెళ్ళి నుంచి కాదు ఆలోచనలు, ఫస్ట్ ఇక్కడ పుడుతున్నాయి, మనసులోంచి పుడుతుంది. ఇక్కడ పుడుతుండే దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంద్రియాలు ఉన్నాయి కదా, తినరానివి తింటాం కదా, దానికి పవర్ ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు అవి చెప్పినట్లు వినాలి. ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకునేది లేక. అంటే ఇప్పుడు మీరు చెప్పే సాధనతో ఈ ఇంద్రియ నిగ్రహం అనేది సాధ్యపడుతుందా? ఇప్పుడు ఆకలిని జయించవచ్చు, నిద్రని జయించవచ్చు, కోరికల్ని జయించవచ్చు, కోపాన్ని జయించవచ్చు, ఇవన్నీ ఈ ఒక్క సాధనతో సాధ్యపడతాయా? కుండలిని మహావిద్య సాధన ఎవరైతే చేస్తారో ప్రాణాయామంతో కూడినటువంటిది, ఇవన్నీ వాళ్ళకు ఉపయోగాలే. అయితే కొంతకాలం సమయం పడుతుంది. వాళ్ళ కర్మఫలం బట్టి. ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడు ప్రజెంట్ ఇప్పుడు అనుభవిస్తున్నాడు ప్రారబ్ధ కర్మము అంటే గత జన్మములోది. గతంలో ఏమి చేసి ఉంటారో పాపపుణ్య సంస్కారాలు బట్టి ఇక్కడ ఫలితం అర్థమవుతుందా. ఇక్కడ మనం ఏమి పొందుతున్నామో అదంతా కూడా గతంలోదే, ఇప్పుడుది కాదు, గతంలోదే. ఇప్పటిది కాదు, గతంలోది అంటే గురువుగారు, గతం అంటే ఇదే మానవ జీవితంలో ఉన్న గతమా, లేకపోతే పోయిన జన్మలో ఉన్న గతమా? గతం అంటే పోయిన జన్మ, అంతకుముందు జన్మ, అంతకుముందు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పు, 4 యుగములు 1400 తిరిగిన పుట్టుపోకల నిలవు మనస. 4 యుగాలు, అలాంటివి 400 సంవత్సరాలు జరిగినా కూడా మనిషి పుడుతున్నాడు, శరీరాలు పుడుతున్నాయి, సస్తున్నాయి. ఏ శరీరమైనా కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, మానవుడు కావచ్చు. అన్నిటికీ భగవంతుడు ఆత్మ ఒక్కటే. అన్ని జీవరాశులకు ఉండేది కూడా ఆత్మ ఒక్కటే, మనలో ఉండేది ఒక్కటి, వేరు కాదు. దాంట్లో వేరు, మనలో వేరు లేదు, అంత ఒక్కటే. ఆత్మకు లింగభేదం లేదు, పుట్టు సావులు లేవు, శరీరాలు మాత్రమే మారుతుంటాయి. ఆత్మ మారదు, అలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుంది, దానికి వయసు లేదు, ముసలితనం లేదు, బాల్యం లేదు, యవ్వనం లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది ఆత్మ అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం అనుభవించే కర్మ ఫలితం అంతా కూడా ముందు జన్మలో చేసుకున్న పాపపుణ్యాల మీద ఆధారపడింది. ఇప్పుడు కర్మ ఫలితం జన్మం దాకా వచ్చాం కాబట్టి అసలు మోక్షం అనేది ఉంటుందా గురువుగారు? మీరే చెప్పారు ఇన్ని జన్మలుగా ఆత్మ వస్తూనే ఉంటుంది. మరి మన శరీరంలో ఉన్న ఆత్మకి మరణం లేనప్పుడు మనకి ఎలా మోక్షం వస్తుంది? మోక్షం వస్తున్నది నీకు కాదు, శరీరానికి కాదు, ఆత్మకు మోక్షం, జీవునికి. అదే జీవుడు అంటారు కదా. అజ్ఞానంగా ఉంటే జీవుడు, జ్ఞానంగా వెదిగితే దేవుడు. దీన్ని ఇంకో లెక్క చెప్తాడు, తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. ఇప్పుడు ఆత్మకి మోక్షం వస్తుందా? ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదే మానవ జీవితంలో ఉండి ఈ జన్మకి మోక్షం కావాలి అంటే మానవ ప్రయత్నంగా ఏం చేస్తే మోక్షం వస్తుంది? మానవ ప్రయత్నం ఉంటే దైవ అనుగ్రహం కలుగుతుంది. మానవ ప్రయత్నం లేకపోతే మోక్షం దానంతకు అదే రాదు. ఏదో 10 రూపాయలు బట్టి 20 రూపాయలు పెడితే కొనుక్కుంటామంటే ఎవరైనా ఇస్తే అలా దొరికేది కాదు. ఇది ఎలా రావాలి? సాధిస్తే వస్తుంది, తప్పిస్తే వస్తుంది, కూర్చుంటే వస్తుంది, మారితే వస్తుంది, నడవడికలు బదలించుకుంటే వస్తుంది. అంటే ఏం చేయాలి గురువుగారు? ఫస్ట్ ఆహార నియమాలు పాటించాలి. ఇప్పుడు భక్తి ఎలా పుడుతుందంటే ఎవరు చెప్పలేరు. అకస్మాత్తుగా ఇప్పుడు ఒక ప్రేమ ఎలా పుడుతుందంటే చెప్తారా? ఆన్సర్ లేదు. అప్పటికప్పుడే పుట్టచ్చు, 10 ఏళ్ళకు పుట్టచ్చు, పుట్టకనే పోవచ్చు. భక్తి కూడా అలాంటిదే కొద్దిగా, కాకపోతే మార్గాలు ఉన్నాయి. మనం జంతువులు కాదు, మనుషులు. అంతో ఎంతో బుద్ధి ఉంది మనకు, ఉందా? బుద్ధిశక్తి ఉందా మనకు? శాస్త్రాలు ఏం చెప్పాయంటే 84 లక్షల జీవరాశుల్లో మానవునికి తప్ప ఏ జీవికి మోక్షం లేదు. అర్థమైందా? ఏ జీవికి కూడా మోక్షము లేదు.
ఒక్క మానవుని జన్మకే మోక్షము. మానవ జన్మకి మాత్రమే మోక్షం. మోక్షము అంటే ఈ మానవ శరీరంలో ఉన్న ఆత్మకి మోక్షం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళే చెప్పారు, పెద్దలే వక్కాణించారు, శాస్త్రాలు ఆధారాలు ఉన్నాయి. ఏ జన్మకు ముక్తి లేదు, మానవునికే ముక్తి 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 దుర్లభం. మానవ జన్మ దుర్లభం, రాదు అంటే వచ్చింది. మానవ జన్మ శరీరం వచ్చిందంటే ముక్తికి ఫస్ట్ ఇంక పాస్ అయిపోయినాం. ఆడే మానవ జన్మ వచ్చినప్పుడే పాస్ అయిపోయినాం, ఇంకా ముక్తికి అర్హత వచ్చింది. కానీ నువ్వు చేయలా. ఆ ముక్తి అనేది ఒకటి ఉంది, ఎలా వెళ్ళాలి అనేది నువ్వు తెలుసుకోలేదు. ఒక అడుగు ముందుకు వచ్చేసాం. తెలుసుకున్న వాళ్ళు చాలామంది దానికోసం తప్పించారు, ఆ పదవిని అందుకున్నారు. ఇప్పుడు వాళ్ళను మనము దేవుళ్ళుగా కొలుస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి దాన్ని బట్టి ఉందా లేదా అనుకుంటారా మీరు? ఉంది కదా, నమ్ముతాము కదా. మనం నమ్మినప్పుడు చేయాలి కదా. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ధర్మ మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, పెద్దలు చెప్పే విషయాలు వినాలి, ఆశ్రయించాలి. ఎలా నేను ఇప్పుడు ఇలా ఉన్నా స్వామి, దీనికంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఆ మోక్షం అనేది ఒకటి ఉందంట కదా. మానవ జన్మకు అర్థము పరమార్థము మోక్షం. కోట్లు సంపాదించినా కూటికే, కూటుకున్నా కాటికే. బ్రహ్మ విద్య ఒక్కటే మనిషిగా ఉండేవాడిని మాధవునిగా చేస్తుంది. ఏం చేస్తుంది? మనిషిగా ఉండేవాడిని మాధవునిగా చేయాలంటే, దేవునిగా చేయాలంటే బ్రహ్మ విద్య ఒక్కటే. ఇంకా ఈ బాహ్యంలో ఎన్ని ఉన్నాయో విద్యలన్నీ కూడా కోటి కోసం అంతే, బాహ్యంలోకే. పరమార్థానికి మాత్రము తరంగా బ్రహ్మ విద్య ఒక్కటే నిన్ను భగవంతునిగా మార్చాలంటే ఒక్క ఆ విద్య, అది బ్రహ్మ విద్య. అది కూడా అనుభవం ఉండి సాధించినటువంటి గురువులు కాదమ్మా, సద్గురువులు ఉండాలి. అసలు ఏంటి తేడా గురువుగారు? ఇప్పుడు గురువుకి సద్గురువుకి ఏంటి తేడా? గురువు అంటే పొట్ట కోసం ఉండేవాళ్ళు గురువులు ఉంటారు, బాధ గురువులు అంటారు వాళ్ళు. బోధ గురువులు కావాలి, వాళ్ళే సద్గురువులు. బాధ గురువు బోధ గురువు సేమ్ రెండే, కొంచెం డిఫరెన్స్. ఏం డిఫరెన్సు? బాధ బోధ రెండు ఒకటే. బో తీసేసి బా పెడితే బాధ, బో పెడితే ఒక అక్షరం కాదు, ఇది ఇలా ఉండే కొమ్ములే, అంతే తేడా. బాధ గురువు అయితే అతను తినేకి సుగ్బాధ తీర్చుకునేది చెప్పేవాడు. బోధ గురువు అయితే అతన్ని కూడా మర్చిపోయి 10 మందికి బోధన అంటే విషయాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు వివరంగా తను తాను ఎలా అర్థం చేసుకొని ముందుకెళ్ళగలగడో అది చెప్పేవాడు బోధ గురువు అంటారు. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే గురువుగారు. మీరు కాబట్టి ఇక్కడ ఎవరు బాధ గురువు ఎవరు బోధ గురువు అనేది మీకు తెలుస్తుంది. సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన నిజంగానే మనకి బోధించగలరా, మంత్రోపదేశం చేయగలరా అని సామాన్యులు తెలుసుకోగలిగిన మార్గాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు గురువుల కంటే వీళ్ళకే ఎక్కువ ఆలోచనలు. ఎలా అంటావా? ఇప్పుడు గురువుల గురించి మాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఏదైనా ఉంటుంది, తీసుకున్నా మేము ఊరికే ఉంటాం. పాయింట్. ఇప్పుడు నీ దగ్గర ఉంది, నేను లాక్కుంటా, నువ్వేమంటావు? ఊరికే ఉంటావా? ఇది నాది అంటాను. ఇది నాది అన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన గమ్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటిది అయితే మనకు ఉంటుంది అని ఎందుకున్నదు? మీకు ఎందుకున్నదు? ఆ బుద్ధి ఎందుకున్నదు? నాది అనేది లాక్కుంటే నాది అనేది తెలుసు కదా. మరి నేను భగవంతుని పొందాలి అనే మార్గంలో ఎలాంటి వాళ్ళైతే కరెక్ట్గా ఉంటారు అని ఆలోచించే సెన్సు బుద్ధి ఎవరికి ఉండాలి? మనిషికే ఉండాలి. కానీ అక్కడున్న మాయని అర్థం చేసుకునే అంత తెలివి ఉండాలిగా గురువుగారు అందరికీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది నాది అని చెప్పడం సామాన్యమైన విషయం. కానీ ఎదురుగుండా కనిపిస్తున్న గురువులో ఇతను నిజమైన గురువా కాదా అని తెలుసుకునే అంత పరిణతి అందరి మానవులకి సాధ్యపడదు కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కుక్క ఉంటుంది కదా, దానికి అజ్ఞానమే కదా. కానీ ఇంట్లో ఉండే ఇంటి మనుషులు తప్ప వేరే మనిషి రాణిస్తుందా? దాని సహజ లక్షణం అది. మనిషికి కూడా సహజ లక్షణాలు ఉన్నాయి, తెలుసుకునే భావన ఉంది.
కానీ ఉపయోగించుకోలేదు. అంటే మీరు అంటున్నట్టు అంతర్లీనంగా తెలుసుకోగలిగిన జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని మనిషి వాడట్లేదు. ఎందుకు వాడట్లేదంటే ఇంద్రియాల ఈ బాహ్యం మీద పడిపోయి వాటికి లొంగిపోయి అది ఉన్నా కూడా ఇందులో ఆనందం కనపడుతుంది అందులో ఫస్ట్ విషం కనపడుతుంది బాధ. అందుకు ఇదే బాగుందిలే అదేందులే ఇలా ఉన్నారు తెలుసు, ఇది శాశ్వతం కాదు అని తెలుసు, అది శాశ్వతం అని తెలుసు, అయినా దానికి కష్టం ఉందని వదులుతున్నారు. ఇది ఫస్ట్లోనే ఇష్టంగా ఉంది కదా, నిదానంగా కష్టంగా ఉండేది అర్థం కాలా. ఇది తేడా ఉంది అక్కడ. మరి ఇప్పుడు మీరే చెప్పారు, ఇది కష్టంగా ఉంది కాబట్టి వదిలేయడానికి సిద్ధపడుతున్నారు, అది ఇష్టంగా ఉంది కాబట్టి తీసుకుంటున్నారు అని. మరి ఆ ఇష్టాన్ని వదిలి కష్టాన్ని పట్టుకోవాలి అంటే ఏం చేయాలి మీరు? కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సైకిల్ దొక్కేది వస్తుందే మనకు రాదు, కష్టమే కదా, మనం నేర్చుకుంటామా లేదా? ఫస్ట్ పడతాం, వేస్తాం, దెబ్బలు తగులుతాయి, కష్టమే, బాధపడతాం, ఏడుస్తాం, అయినా సీటు మీద కూర్చునేది రాదు, బార్ దొక్కుతాం, సీటు మీదకి వచ్చేస్తాం, చేతులు ఇసిపెట్టిపోతాం. ఎట్లా వచ్చింది? కష్టమే కదా. వచ్చింది. ఇది కూడా అదన్నా బాహ్యం, ఇప్పుడు ప్రపంచంలో ఉపయోగించుకునేది అది. ఇది శరీరం లేకపోయినా కూడా ఉపయోగించుకునేది. అది శరీరం ఉండేంత వరకు ఉపయోగము, ఈ మార్గము శరీరం లేకపోయినా కూడా ఉపయోగపడి ఎప్పటికీ ఉంటుంది. మరి దానికి అంత కష్టపడినావు, దీనికి అంత పడు, ఇష్టంగా కష్టపడు. కష్టాన్ని ఇష్టపడాలి. ఇష్టంతో పడితే కష్టం ఉండదు, కష్టం అనుకుంటే ఇష్టం కూడా కష్టమే అనిపిస్తుంది. ఓ మంచి గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సాధన తీసుకుంటే, మీరన్నట్టు నిజంగా బోధ గురువులు కనిపించే జీవితంలో వాళ్ళ దగ్గర మంత్రాన్ని తీసుకొని కఠోరమైనటువంటి సాధన చేస్తే ఒక సామాన్యమైన మానవుడు గొప్పవాడిగా అంటే ఈ బాహ్య గొప్పవాడిగా కాదు, అంతర్లీనంగా తను నిజంగానే సద్గురువుగానో మహర్షిగానో మారడం అనేది కలియుగంలో సాధ్యపడుతుందా? మనిషి ఓ గొప్ప మహర్షి కాగలడా కలియుగంలో? ఇప్పుడు మన కలియుగం యొక్క ప్రత్యేకత చాలా గొప్పది. దుర్మార్గాలు ఎంత గొప్పగా ఉన్నాయో సన్మార్గానికి కూడా అంతే గొప్పగా అర్హత ఇచ్చాడు ఈ యుగానికి. ముందు సత్యకాలం అంటే కృతయుగంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు ఏదో కనపడేవాడంట. 10,000 సంవత్సరాలు అప్పుడు సత్యయుగం కాబట్టి. నారద మహర్షి అప్పుడు లోకాలన్నీ తిరిగి వెళుతున్నాడు కదా. ఇప్పుడు నారదుడు, ప్రతి ఇంటికి నారదుడు ఉన్నాడు. అప్పుడన్నా ఒకడే నారదుడు, అర్థమైందా? కాబట్టి అప్పుడు ఎందుకంటే సత్యయుగంలో ధర్మము బాగున్నది కాబట్టి ఇంద్రియాలు అంత ప్రభావం లేదు. అప్పుడు ఆయుస్సు బాగుంది, ఆరోగ్యము బాగుంది, అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉంది, ధర్మాలతో కూడుకున్నటువంటిది. అప్పుడు శక్తి ఎక్కువ. ఆజానుబాహులు అంటే మూరడు, ఈ మోకాల కింద వరకు చేతులు ఉండేవి, పొడుగు 12 అడుగులు 8 అడుగులు పైన ఉండేవాళ్ళట అప్పుడు మనుషులు. అర్థమైందా? ఇప్పుడు మనం వింటాం భారత యుద్ధంలో సైంధవుడు ఎన్ని అడుగులు ఉన్నాడు? 16 మూరలు అంట. గుంత తీసి అందరూ నిలబడుకునేంత గుంత తీసి గుంతలో పెట్టినా అందరూ అయిట్ ఉన్నాడంట అతను కదా, విన్నారు కదా. మరి ఇంక దాన్ని బట్టి అప్పుడు ఎలా ఉన్నారు మనుషులు? భీష్ముడు 500 ఏళ్ళు బతికాడని చెప్తారు. దశరథ మహారాజు 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడట. భారత యుద్ధంలో మన కురుక్షేత్రంలోకి వస్తే కృష్ణునికి అర్జునికి వాళ్ళకంతా ఓ 2-3 ఏళ్ళు తేడాతో 120 ఏళ్ళు పైన ఉండేవాళ్ళే అప్పటికి కూడా వాళ్ళు కదా. అంటే అది సత్యుగం కాబట్టి మోక్షం అన్నీ ఇచ్చారు. మోక్షం కష్టం. ఇప్పుడు ఈ చెయ్యి నమ్మదు. కలియుగం వాంఛలు ఎక్కువ, స్త్రీ పురుష భేదాలు, ఆ వాంఛలు ఎక్కువ. కామము అంటే ఒక చెడ్డ విషయం కాదమ్మా. కామం అంటే కోరికలను కామం అంటారు, ఏ కోరికైనా కాదు. కానీ మంచి కంటే చెడు కోరికలు ఎక్కువ ఇప్పుడు. ఎందుకు? తినే ఆహారాలు అలాంటివి. కాబట్టి ఇప్పుడు ఏమన్నారంటే సూక్ష్మంలో మోక్షము అన్నారు. ఇప్పుడు అన్నేళ్ళు ఇప్పుడు కష్టపడాల్సిన పని లేదు, అన్ని సంవత్సరాలు తప్పించాల్సిన పని లేదు. అసలు మనిషికి అన్ని సంవత్సరాల ఆయుర్దాయం లేదుగా గురుగారు. ఇప్పుడు ఎందుకు లేదు? నువ్వు అనుకుంటే ఎలాగా? 1000 సంవత్సరాలు బతకల్లా నేను చెప్తాను, టెక్నిక్ చెయ్యి, 1000 సంవత్సరాలు బతుకుతావు.
500 బతుకుతావా? ఇంతెందుకు త్రిలింగ స్వామి గురించి విన్నారుగా, ఎన్నాళ్ళు బతికాడు? 280 సంవత్సరాలు. ఎలా బతికాడు? చాలా ఏళ్ళు కాదు కదా, మన కలియుగమే కదా, అంతా 200 ఏళ్ళు యువతల మాటేనేమో, అంతే ఉంటుంది దాదాపు. ఎలా బతికాడు? మరి ఉందా లేదా బతికే? శ్వాసే, అన్నిటికీ శ్వాసే ఆధారం. ఇప్పుడు శ్వాస ఒక్క దినానికి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన ప్రమేయం లేకుండానే అజపా గాయత్రి అంటారు, దాన్ని హంస అంటారు. అది వస్తుంది ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం, శ్వాసలు ఏమన్నా మనం ఉపయోగించుకున్నామా? అది వస్తుంది పోతుంది కదా. 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతుంది ఒక్క దినానికి 24 గంటలకు, నిమిషానికి 15. ఇలా జరిగితే 120 సంవత్సరాల ఆయుష్ ప్రతి ఒక్కరికి, స్త్రీ పురుష భేదం లేదు. ఇలాగా జరిగితే, కానీ ఇలా జరుగుతుందా? జరగల. కాబట్టి ఆయుర్దాయం సగమైంది. దాన్ని ఉపయోగించుకుంటే అది ఎలా మనం కంట్రోల్ చేసుకుంటే ఎక్కువ బతకచ్చు, ఆరోగ్యంతో పాటు ఆయుష్ వృద్ధి చెందొచ్చు అంటే ప్రాణాయామ టెక్నిక్లు ఉన్నాయి. కుంభక సాధన ఉంది. కుంభక సాధన. ఆ కుంభక సాధన అయితే ఎవరు కరెక్ట్గా అనుభవం ఉండే గురువుల దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలతో వాళ్ళకు సేవ చేసి వాళ్ళ మనసు మెప్పించి మన గుణగణాలు చూసి వాళ్ళు చెప్తారు, వీడు లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడా, సద్వినియోగమా లేదా దుర్వినియోగం చేసుకుంటాడా అని గమనించి దాని గురించి చెప్తారు వాళ్ళు. వాళ్ళకు అనుభవం ఉంటే. అనుభవం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయుష్ ఉండే ఆయుష్ కూడా వెళ్ళిపోతుంది. అలా పడితే అలా ఊపిరి బిగబడితే బతుకుతావా? కుంభకం అంటే బిగబట్టడం, తీసుకోకూడదు వదలకూడదు. కుంభకం అంటే సైన్స్ ఏం చెప్తుంది, 3 నిమిషాలకు ఎక్కువ ఊపిరి లేకపోతే వాడు చచ్చిపోతాడంటే. మన పూర్వం ఋషులు, భారతీయ ఋషులు చాలా సంవత్సరాల జీవ సమాధుల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఆ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఫాలో అయితే, ఆ కుంభక సాధన నేర్చుకుంటే ప్రాణాయామం ద్వారా మనం ఆరోగ్యముతో పాటు ఆయుష్ పెంచుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మరి వీళ్ళు తపస్సు చెయ్యకుండానే మీరే చెప్పారు సూక్ష్మంలో మోక్షం. మరి తపస్సు చేయకుండా ఆ మోక్షాన్ని ఎలా సాధించవచ్చు? ఇప్పుడుండే మానవాళ్ళకి ఏం చెప్పాలంటే, శ్రవణ్ కుమార్ గురించి విన్నారా? అతను ఎలా పొందాడు మోక్షం? ఎలా పొందాడు? మాతృదేవో భవ పితృదేవో భవ, తల్లిదండ్రులకు మించిన దేవుడు లేడు అని ఎవరైతే వాళ్ళకు సేవ చేస్తారో వాళ్ళకు సూక్ష్మంగా మోక్షం. కూర్చోవాల్సిన పనిలే, ముక్కు మూసుకోవాల్సిన, రామకృష్ణ అనాల్సిన పనిలే, ఏది లేదు. వాళ్ళకు సేవ చేస్తే, వాళ్ళు చెప్పిన మాట జవలాటకుండా సేవ చేస్తే మోక్షం. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు స్త్రీమాతలకు. వాళ్ళు అలా పతిని గౌరవిస్తూ వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా అలా చేసినట్లయితే సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. ఏ వ్రతాలు ఫోటోకు కూడా పూజ చేయాల్సిన పనిలే, భర్తకు చేస్తే చాలు. మన సంస్కృతి ఇచ్చింది ఇది. మన భారతీయ సంస్కృతి అందరూ సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సక్కుబాయి వీళ్ళందరినీ విన్నారు కదా. వాళ్ళు ఎలా మోక్షం పొందారు? ఏమన్నా చేశారా? వాళ్ళు భర్తను కాదని వేరే పూజలు పునస్కారాలు చేశారా? చేయలేదు. పతియే ప్రత్యక్ష దైవం అన్నారా? కృష్ణుడు దైవము, రాముడు దైవం అన్నారా? ఈశ్వరుడు దైవం ఏమన్నారు? మన ధర్మంలో పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారా? ఫస్ట్ దేవుని దేవోభవ అన్నారా? ఏమన్నారు? మాతృదేవోభవ పితృదేవ. మనం ఏది ఆలోచించాలి, ఏది పట్టుకోవాలి? అంటే ఇప్పుడు కలియుగంలో మనం పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, ఈ ధ్యానాలు, తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే అవి అవసరమా, ఇది అవసరమా? ఏది అవసరం? ఇవే అవసరం. మరి ఇదే చేయాలి కదా. మరి ఇబ్బందులు ఎందుకు? ఖర్చు లేనిది, ఖర్చు లేని మార్గం, ఈజీ అయిన మార్గం ఇది. నువ్వు కష్టపడాల్సిన పనిలే, అన్నం ఇసి పెట్టాల్సిన పనిలే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలే. దీంట్లో ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళ గురించి తెలియదు కదా. మేము ఇక్కడ వచ్చామనుకో,
వచ్చి కాళ్ళకు ముక్కుతారే? ఏదుంది మా దగ్గర? అదే తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి కష్టపడి సాకి చదివి ముడ్డి గడిగి అది గడిగి ఇది గడిగి ఉన్నత స్థితికి పెట్టారు మిమ్మల్ని. వాళ్ళకు ముక్కండి. మమ్మల్ని ఎందుకు ముక్కేది? ఏముంది మా దగ్గర? మేమేమి ఇస్తాం? మీకు 4 మాటలు చెప్తాం అంతేనా? ఏమని ఇస్తామా? వాళ్ళ ఆస్తులు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు, మీ జన్మ కారకమయ్యారు వాళ్ళు లేకపోతే మీకు జన్మ లేదు. మీరు ఎంత గతంలో చేసుకున్నా ఒక తల్లిదండ్రి గర్భంలోకి రావాల్సిందే. మరి అలాగొచ్చారు కదా, అన్ని చేశారు కదా మీకు. మరి మీరు వాళ్ళకి ఎందుకు ముక్కరు? వాళ్ళని ఎందుకు సేవ చేయరు? మాలాంటి వాళ్ళకి ఎందుకు చేస్తారు? మీకు బుద్ధి ఉందా? అసలు బుద్ధి ఉందా అంటున్నా. అందరికీ ఉందా? మాలో ఉండేది ఏంది, వాళ్ళలో లేనిది ఏంది? ప్రతి ఒక్కరికి ఫస్ట్ గురువు ఎవరు? తల్లి, తర్వాత తండ్రి. ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు? ఫస్ట్ తండ్రే చూపిస్తారు. తల్లి తండ్రి ఇద్దరే. సంబంధాల గురించి ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రే. మాటలు రానబ్బుట్టుంటే, నడక రానబ్బుట్టుంటే తల్లి నేర్పిస్తుంది. మీ తండ్రి, మీ చిన్నాయన, మీ పెద్దయ్య, మీ అక్క, మీ వదిన మేము నేర్పించుంటున్నా. మీరు ఇలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉంటాం. మీరు మారేంత వరకు మేము మారం. మేము ఇలా చెప్తూనే ఉంటాం, మీరు అలాగే ఉంటారు. ఇది విషయం. ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి విషయంలా ఉండొచ్చు. కొందరికి ఏంది ఇలా చెప్తున్నాడు, గురువులను ఇలా చెప్పచ్చునా, ఎవరు వస్తారు మా దగ్గరికి అని. అవసరం లేదు. మీరు బతికేది మీరు నేర్చుకోండి, వాళ్ళు బతికేది వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకు? తల్లిదండ్రులకు మించింది ఎక్కడా లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను చెప్పేది కాదు. నేను శాస్త్రాల ఆధారం ఉంటే చెప్తా, నేను ఓన్గా ఏది చెప్పను. ఇంతకంటే మీకు మోక్షం లేదు. మీరు చెప్పే తేలికైన మార్గం తల్లిదండ్రుల్ని సేవించడం, పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి భర్తకి సేవ చేయడం. ఇవి చేస్తే చాలు. ఏ పూజ, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏం చెయ్యనక్కర్లేదు. డబ్బులు ఖర్చు చేయమని భగవంతుడు అడగలేదు. డబ్బులు ఖర్చు కావు, మీకు సమస్యలు రావు, ఇబ్బందులు రావు. మీ డబ్బు మీతానే ఉంటుంది, మీ ఆరోగ్యం మీతానే ఉంటుంది, మీ భక్తి మీతానే ఉంటుంది. సరే గురుగారు, అసలు ఈ విషయం చెప్పండి. మోక్షం అంటే ఏంటి? దేన్ని మోక్షం అంటారు? ఇప్పుడు అసలు ఏమి మోక్షం అంటే? ఒక మూర్ఖుడు ఉన్నాడు. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఈ బాహ్యంలో చిక్కులుకున్న భవబంధాల నుండి విడుదల కావడం. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, జైల్లో ఉంటే లాక్ వేసేస్తాడు, బయటకు వదలడు. అవును. మనకి అప్పుడు విశ్రాంతి ఉందా మనకి? ఇప్పుడు మీరు కూడా అందరూ కూడా ఇలాగ ఉన్నాం కదా సమాజంలో. అన్నిట్లో దీని నుండి విడిపడడమే మోక్షం. మోక్షం అంటే అదేదో ఒక పదవి, భగవంతుడు సింహాసనం ఇస్తాడు, కిరీటం పెడతాడు, రంభా ఊరోసి మేనకల దగ్గర డ్యాన్స్ చేయొచ్చు, డిస్కో డ్యాన్స్ కాదమ్మా. ఇవంతా సినిమా వరకే, నిజ జీవితంలో ఉండవు. అంటే ఇప్పుడు మీరు చెప్పే పద్ధతిలో ఆత్మకి మోక్షం వస్తుంది అంటే అది ఇంకో శరీరానికి వెళ్లకుండా ఉండడమే మోక్షమా? శరీరానికి వెళితే మోక్షం ఎలా వస్తుంది? అది మళ్ళీ వెళ్ళదు. ఇప్పుడు పునరపి జననం పునరపి మరణం జనని జఠరే శయనం అన్నట్టు పుడుతూ సస్తూ ఉంటే ఇంక మోక్షం ఎక్కడుంది? అదే ఇక చివరికి మోక్షం అంటే ఇక ఆత్మకి వేరే శరీరంలోకి వెళ్ళే అవకాశం లేదు. భగవంతుడిని చేరితే నీలో నువ్వు ఉండడమమ్మా, నీలో నువ్వు మమేకమై. ఇప్పుడు తత్వమసి మహావాక్యాల్లో తత్వమసి అంటే అర్థం కాదు. తత్వం అసి. తత్ అంటే బ్రహ్మ, అమ్మ అంటే నేను, అసి అంటే అయి ఉన్నా. ఆ బ్రహ్మ నేనే అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, నాది అనే గర్వము, అవన్నీ వదిలితే బ్రహ్మ. మరి ఇంకెక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇంకా భగవంతుడు మనలోనే ఉన్నాడు. మరి మనలో ఉన్నాడు. హాయిగా చూసుకో. కాశీ రామేశ్వరము అవి డబ్బులు ఖర్చు పెట్టి పోయి వచ్చి మళ్ళీ ఒక నెల పండుకుంటావు, జ్వరం వచ్చి కాళ్ళు నొప్పులు వచ్చి. ఎందుకు? ఏడ చూసుకో, హాయిగా శుభ్రంగా కూర్చో. ఇప్పుడు మీరే అన్నారుగా మనలోనే దేవుడు అని. మనలో ఉండే దేవుడిని చూసుకో. ఎవరు వద్దండి నిన్ను? కూర్చున్న చోట ధ్యానం చేయగలిగితే భగవంతుడు కనిపిస్తాడు. కూర్చొని నిలబడి చెయ్యి, ఒంటికాల మీద చెయ్యి. తపస్సు చేశారు కదా చాలామంది. తపస్సు అంటే ఏమి? ఒక్కదాని గురించి తప్పించడం, పదే ఒకే దాన్ని అనుకోవడమే తపస్సు. ఆలోచించడం. అలా తప్పించు. ఇప్పుడు కాశీ రామేశ్వరంలో దేవుడు ఇక్కడ లేడా?
ప్రహ్లాదుడు ఏం చెప్తాడు, వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు అడుగుతాడు కదా, ఎక్కడున్నాడు రా నీ హరి, ఏమంటాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అందుగలడిందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెంది వెతికి చూసిన నందేగలడు దానవాగ్రణ వింటే. ఖమ్మంలో ఉన్నాడు, వచ్చినా లేదా, చంపినా లేదా వచ్చే. అలాగే ఎక్కడో లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అతను లేని స్థలం లేదు. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నామంటే అతను లోపల ఉన్నాడు కాబట్టే మాటలు వస్తున్నాయి, చలనం వస్తుంది శరీరానికి. లేదంటే జడం ఇది, మట్టిలో ఉండేది మట్టి లేకపోవాల్సింది తప్పదు. నువ్వు దిన్నము ఎంత దీనికి సుగంధ ద్రవ్యాలు వేసి రుద్దకపోయినా పోయేదైతే పోతుంది, పోక అయితే ఉండదు. పరమాంసకైనా సావు తప్పదు అన్నాడు. సావు అనేది ఎవరిని వదలదు, అందరికీ సావు ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తికి సావు ఉంది, కృష్ణ పరమాత్మకు సావు ఉంది. మరి ఎందుకు లేదు, మనకెందుకు ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ ఒక యోగికి ఉండదు. ఒక్క యోగ సాధన కరెక్ట్గా చేసేవానికి సావు ఉండదమ్మా, జీవన్ముక్తి అవుతాడు. జీవన్ముక్తి అంటారు, ఆ సావును జీవన్ముక్తి అంటారు. మామూలుగా చేస్తే సావు అంటారు, మరణమో సావు రెండో ఒకటే. వీళ్ళను జీవన్ముక్తి అంటారు. దీనికి ఎంత గౌరవం ఉంది చూడు ఈ పదానికి, ఇది సావే కానీ జీవన్ముక్తి, దానికి సావు. ఎంత గౌరవంగా ఉంది ఈ పదము. వీళ్ళని ఏమంటారు, జీవన్ముక్తి పొందిండే వాళ్ళను దేవుడు గురువు స్వామి, వాళ్ళను సామాన్యుడు మనిషి. ఇద్దరు ఒకటే కదా, తేడా ఏమన్నా ఉందా, ఒకే శరీరమే కదా. మరి ఎందుకు వచ్చింది తేడా, వాళ్ళు అందుకు కష్టపడ్డారు తప్పించారు, వీళ్ళు ఎందుకు కష్టపడ్డారు, ఎందుకు తప్పించారు అంటే ఈయన కోరికల కోసం కష్టపడ్డాడు, ఆయన మోక్షం కోసం కష్టపడ్డారు. భక్తి అంటే కోరికలతో ఉండేది భక్తి, కోరికలు లేకుండా ఉండేది ముక్తి. ఫైనల్ భక్తి అంటే కోరి చేసేది భక్తి, ఏదో ఒకటి ఆశించి చేసేది భక్తి. ముక్తి గురించి తప్ప వేరే ఆలోచించకుండా ఉండేది ముక్తి, మోక్షం కూడా కొంతమంది కోరిక అంటారు, కానీ అది బ్రతకడానికి కోరలా, పొందడానికి కోరలా. జన్మకు, మానవ జన్మకు అర్థము పరమార్థము మోక్షం అన్నారు కాబట్టి అది కోరిక కాదు, కోరికల కంటే అతీతమైనది మోక్షం. ఇలా ఉంటుంది భక్తికి మోక్షానికి తేడా, ఇది తేడా. కుండలి అని చెప్పారు ఇందాక కూడా, చాలాసార్లు ఈ పదాన్ని విన్నాం. అసలు కుండలి అంటే ఏంటి? కుండలిని అంటే ఆధ్యాత్మపరంగా మన పూర్వము ఋషులు మన శరీరంలో 72,000 నాడీ మండలం ఉంది. అందులో ముఖ్యమైనటివి 2 నాడులు, ఇడా పింగళ. ఇంకా ముఖ్యమైనది మోక్ష ద్వారము, ముక్తి ద్వారము, సుషుమ్న అన్నారు. ఇక కుండలిని అంటే శక్తి, అమ్మవారు అనొచ్చు. మనలో ఉండే శక్తి 100% శక్తి అయితే 90% కుండలిని శక్తి రూపంలో అధోముఖంగా మూలాధారంలో ఉంది. 10% మనకు ఇప్పుడు ఉపయోగపడుతున్నది అన్నమాట. దాన్ని వేదాంతులు ఏం చెప్పారంటే 72,000 నాడులు ఒకదానికొకటి పెన వేసుకొని పాములాగా 3.5 చుట్టుకొని మూలాధారంలో తల అధోముఖంగా సుషుమ్న మార్గానికి అడ్డం పెట్టి నిద్రలో ఉన్నది. నిద్రలో ఉంది కాబట్టి అజ్ఞానంలో ఉన్నాము. దేవుడు వేరే, జీవుడు నేను, నాకంటే అతీతంగా దేవుడు ఉన్నాడు అనే భావనతో ఉన్నాం. ఇప్పుడు ఆ కుండలిని అనే శక్తిని జాగృతం చేసుకొని షడ్చక్రాలు దాటిస్తూ సహస్రారానికి వస్తే అప్పుడు తన నిజస్వరూపో నేను దేవుణ్ణి, నాలో దేవుడు ఉన్నాడు, నేనే దేవుణ్ణి, నాలో కాదు నేనే దేవుణ్ణి. ఇన్నాళ్ళు తెలియక అజ్ఞానంగా జీవుడు అనుకున్నాను, నేనే దేవుణ్ణి అనేది అర్థమవుతుంది. ఆ జాగృతి, మీరు చెప్తున్న ఆ జాగృతి అనేది ఎలా వస్తుంది గురువుగారు? సాధన చేస్తే వస్తుంది, ఇంటే రాదు, చూస్తే రాదు, చేస్తే వస్తుంది. సాధన చేస్తే వస్తుంది. సాధన చేయాలి. దానికి ఆహార నియమాలు ఉంటాయి, యమ నియమాలు. మన పతంజలి మహర్షి చెప్పినట్లు యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నాడు. వాటిని మనము పాటించాల్సి ఉంటుంది.
ఇక హఠయోగ ప్రదీపికలో షట్చక్రాలు భేదన చెప్పారు, ప్రాణాయామ టెక్నిక్ చెప్పారు, తర్వాత క్రియలు షట్క్రియలు చెప్పారు. షట్క్రియలు అంటే సూత్రనేతి, జలనేతి, వస్త్రధౌతి, వామన, శంఖ ప్రక్షాళన, వజ్రోళి ఇలా సాధనలు చెప్పారు. వీటిని ఈ షట్చక్ర ఈ సాధనలు ఎందుకంటే ఇప్పుడు మనం ముక్కులు శుభ్రం చేసుకోవాలి, శ్వాస ఉచ్ఛ్వాసలు ఫ్రీగా ఆడాలి అంటే జలనేతి, సూత్రనేతి చేసుకోవాలి. దాని నుండి లోపల శుభ్రం పడుతుంది. ఇప్పుడు మన ముక్కు రంధ్రాల్లో గాలికి బయట వెళ్ళినప్పుడు లోపలంతాను సూక్ష్మజీవులన్నీ కరుచుకో ఉంటాయి, లోపల మనకి కనపడవు. కొందరికి ముక్కులు రెండు కూడా బిగుసుకున్నట్లుంటాయి, దిబ్బడేస్తుంటాయి. వీటన్నిటిని ఫ్రీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాణాయామం సాధన చేయాలంటే శ్వాస ఉచ్ఛ్వాసలు ఫ్రీగా ఆడాలి. అవి శుద్ధి చేసుకోవాలంటే ఆ క్రియలు ఉపయోగపడతాయి. జలనేతి, సూత్రనేతి ఉపయోగపడతాయి. ఇక వస్త్రధౌతి అంటే లోపల ఇప్పుడు మనం పైన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, కానీ లోపల పేగులు శుద్ధి చేసుకునేది ఎలాగా? అప్పుడు వస్త్రధౌతి అంటే బట్ట మింగి మళ్ళీ తీయాలి. అప్పుడు లోపల ఉండే కల్మషం అంతా బట్టకు వస్తుంది. సామాన్యులు అలా చేయగలరా గురుగారు? సామాన్యులు కాదు, ప్రతి ఒక్క మనిషి చేయొచ్చు. సామాన్యుడేంది ఇంకా అసామాన్యుడేంది, అందరూ ఒకటే. అందరికీ అన్నీ ఉన్నాయి, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా. సామాన్యుడే అసమాన్యుడే ఎలా, ఇద్దరు ఒకటే. తెలియదు, వాళ్ళకి తెలదు, వీళ్ళకి తెలుసు, అంతే తేడా. తెలియకపోవడం అంతే, అంతా ఒకటే. అప్పుడు ఆ లోపలంతాను క్లీన్ జరుగుతుంది, అప్పుడు రోగాలు రావు. ఇంకా నవ్వులి, అగ్నిసార, పొట్టను లోపలికి ఈడ్చుకొని సాధన చేయాలి. దాని నుంచి షుగరు తక్కువవుతుంది, మలబద్ధకం తక్కువవుతుంది, పొట్టకు సంబంధించిన రోగాలన్నీ పోతాయి. ఇంకా శంఖ ప్రక్షాళన అంటే మన పొట్టను ఇంకా బాగా శుభ్రం చేసుకోవాలి. మలము లోపల కరుచుకొని ఉంటుంది, దాన్నంతాను బయటికి తెచ్చే మార్గం శంఖ ప్రక్షాళన అంటారు. వామన అంటే నీళ్లు బాగా తాగి మళ్ళీ వాంతికి చేసుకోవాలి. లోపల ప్రక్రియలు ఇప్పుడు చెప్పేటివన్నీ అంతఃప్రక్రియ. బాహ్య ప్రక్రియ అయితే కనపడుతుంది, బాగా తోముకుంటాము, ఈపు ఎవరో ఒకరు తోముతారు. లోపల ఎవరు తోముతారు? పేగులు కోసి సర్జన్ చేసి డాక్టర్లు చేసేటివి కాదు అవి. ఇలాంటి క్రియలు మన పూర్వం ఋషులన్నీ ఇచ్చారు. ఇలాంటివన్నీ చేసుకొని పతంజలి చెప్పిన యమనియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామ సాధన చేసినట్లయితే కుండలిని శక్తి అందరికీ కూడా సిద్ధిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న గురువుగారు, ఈ సాధన, మోక్షం, కుండలి ఇవన్నీ వచ్చాయి, మనిషి సర్వసాధారణంగా కలిగే విషయం మీరు చెప్పారు. ఆకలిని కూడా శ్వాసతో జయించవచ్చు. కోపం అనేది ఎన్నో సందర్భాలు ప్రతి సామాన్యుడికి ఉన్న ప్రశ్న ఇది. కోపాన్ని వాళ్ళు ఎంత జయించాలనుకున్నా, ఎంత దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా ఎలా వస్తుంది? రకరకాల సందర్భాల్లో రకరకాలుగా వస్తుంది. ఎందుకు వస్తుంది? దానికి సమాధానం ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా చెప్తాడు. 100 సమాధానాలు ఉన్నాయి సామాన్యుడి దగ్గర. కోపం ఎందుకు వస్తుంది? ఆ సమస్యలన్నీ ఎలా వస్తున్నాయి? ఒకరికి నచ్చకపోవడం వల్ల రావచ్చు, లేకపోతే ఒకరికి ఇష్టం లేని పని అదే ఎందుకు సందర్భాన్ని బట్టి ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు కోపం రావాలంటే వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి జరగాలి. అదే ఇష్టం లేనిది. ఆ వ్యతిరేకం ఎందుకు జరుగుతుంది? నువ్వు కరెక్ట్గా ఉండు, ఎదుటి వ్యక్తి వల్ల జరగచ్చు కదా. కరెక్టే. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండు. ఇప్పుడు ఓ సర్పం ఉంది కదా, సర్పం ఉంది, మనకు ముందే భయం. బాగా వినండి, పామును చూస్తే మనకు ముందే భయం, కరుస్తుంది అని కదా. అది పోతా ఉంటే కరుస్తుందని దాన్ని కొడతాం, దాని అంతకు అది పోతుంది, కరసదు. నువ్వు ఊరికే ఉంటే అది వెళ్ళిపోతుంది, నువ్వు ఉండలేవు కదా. కరుస్తుందేమోనని భయపడి ముందే కొడతాం. అప్పుడు అది కరుస్తుంది, నువ్వు కొట్టే పోయినప్పుడు దానికి భయమే కరుస్తుంది. ఎవరు తప్పు దీంట్లో? భయపడి దాని మీద కొట్టడానికి కర్రెత్తిన మందే తప్పు. అది 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 చేయకపోతే దాని దారిని అది వెళ్తుంది, మన దారిని మనం వెళ్తాం. ఇది కూడా అంతే, చిన్న టెక్నిక్లే. అన్నిసార్లు ఇలా సాధ్యపడుతుంది అంటారు. దీన్నే జాగ్రత్త అంటారు, ఎరుక అంటారు. నువ్వు ఎప్పుడో ఎరుకులో ఉండగలిగితే అలాంటివి రావు.
అంటే మనిషికి అసలు కోపం లేదంటారా? ఉంది. కోపం సహజం. అతి కోపం ఉంటుంది కదా, అది ఉండకూడదు. ఇప్పుడు ఆ అతి కోపాన్ని జయించాలంటే ఏం చేయాలి? తెలివి ఉపయోగించాలి. ఇప్పుడు పాము కరుస్తుంది కదా, ఇందాక చెప్పుకున్నాము. ఊరికే ఉంటే చిన్నపిల్లోడు కూడా పట్టుకొని ఆడిస్తాడు, బుస్స పెడితే భయపడతాడు. నువ్వు కూడా కొట్టద్దు, తిట్టద్దు, అలా చూపించు అంతే. మెత్తగా ఉన్నావనుకో అవతల మనిషి కొడతాడు, నువ్వు వాడిని కొట్టద్దు, అయినా వాడు వచ్చే తలకే ఊరికే ఇట్లాను రఫ్గా, ఓహో ఊరికే లేడప్పు పోతే వేసేస్తాడని వాడు రోజు ఎనిక్కిపోతాడు. ఇదే టెక్నిక్. బాహ్యంగా కనిపించాలి కోపం, బాహ్యంగా కోపం ఉండాలి, కానీ లోపల ప్రేమ ఉండాలి. అంతర్లీనంగా కోపం ఉండకూడదు. మీరు చెప్పే సాధనతో కోపాన్ని ఖచ్చితంగా జయించవచ్చు, మిగతా వాటిలాని సాధ్యపడు. ఇప్పుడు దీనికి ఇంకొకటి చెప్తా. ఉప్పు, కారము, మాంసము ఇలాంటివి తింటే ఆటోమేటిక్గా కోపం దండిగా ఉంటుంది. దాని ప్రభావం అది. ఆహార పదార్థ నియమాలు అర్థమైందా? అవి తగ్గిస్తే ఇప్పుడు అంత వద్దు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఓ 2 పచ్చిమిరపకాయలు ఇస్తాను తినండి, అప్పుడు మీ కథ చూడండి. ఇంత వినయంగా మాట్లాడవు నువ్వు. అప్పుడు మాట్లాడతావా? మాట్లాడవు, కళ్ళు ఎర్రగైపోతాయి. ఎందుకంటే లోపల మంట ఉంది కదా, ఆ మంటను తట్టుకునే శక్తి లేనప్పుడు కోపం వస్తుంది కదా. అంటే కోపానికి కారణం ఆహారం. అంతే. కోపానికే కాదు, రోగాలకు కూడా కారణం. ఇంకోటి చెప్పాలంటే చాలామంది బాగా తింటే శక్తి వస్తుందంటే, ఎక్కువ తింటే చచ్చిపోతాడు పెరిగే మనిషి. మళ్ళా ఏంది, ఎక్కువ తింటే అరిగించుకోలేక చచ్చిపోతాడు. ఇది విషయము. తక్కువ తినాలి, మితంగా మాట్లాడాలి, మితంగా నిద్రపోవాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు, అప్పుడు మనశ్శాంతిగా ఉంటాడు. మనశ్శాంతి మనలోనే ఉంది, మనమే తెచ్చుకోవాలి, ఎక్కడి నుండి రాదు. అన్నీ కావాలనుకొని తప్పిస్తే వానికి మనశ్శాంతి ఉండదు. ఉన్న దాంట్లో చాలనుకుంటే మనశ్శాంతి ఉంటుంది. మొత్తానికి మోక్షం సాధించాలన్నా, మనిషి కోరికల్ని, కోపాన్ని, ఆకలిని, ఆవేశాన్ని అన్నిటినీ జయించాలన్నా చివరికి మనిషి ఏం చేయాలి అంటే సాధన చేయాలి. అది కూడా గురుముఖత మంత్రోపదేశం ద్వారా సాధన చేస్తే ఖచ్చితంగా అన్నిటినీ సాధించడం అనేది సాధ్యపడుతుంది. సాధనే ఏకైక మార్గం. సాధన చే పనులు సమకూరు ధరలో. సాధన లేకపోతే ఏది రాదు. ఏదానికైనా, ఇప్పుడు మోక్షానికైనా సాధనే, ఒక డిగ్రీ పొందాలన్నా సాధనే కదా, చదవాలన్నా సాధనే కదా, ఏదైనా ఒక కష్టపడాలన్నా, ఒక పని చేయాలన్నా సాధనే. అన్నిటికీ దానికి తగినట్లు సాధనే ముఖ్యం. ఏదైనా సాధన, ముక్తికైనా చేయొచ్చు, ఇలాగైనా ఎలా చేసినా సాధన, ముక్తికైనా సాధనే సాధన ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, సాధన ద్వారా ఎలాంటి విషయాన్నైనా సాధించవచ్చు. బాహ్య ప్రపంచంలో ఉన్న బాహ్య సమస్యలకి, మనసులో ఉన్న సమస్యలకి, మానసిక సమస్యలకి, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా సాధన అనే ఔషధం పనిచేస్తుంది అని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం. ఆ సాధన కూడా మనంతట మనం చేస్తే దాన్ని నిజంగానే సాధించలేమేమో. ఓ గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకొని దాని ద్వారా చేసే సాధనకి ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది అని గురువుగారు తెలియజేశారు. మనం కూడా ప్రయత్నిద్దాం. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగాను, మానసికంగాను కూడా మనం దృఢంగా ఉండడానికి, మనశ్శాంతిగా ఉండడానికి సాధన అనే మార్గాన్ని ఎంచుకుందాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.